మాది 4 ఎకరాలకు 2 ఎకరాలు పోతుంది. 2 ఎకరాలు పోతుంది. 2 ఎకరాలు పోతుంది. ఇక బోర్ ఉంది మెయిన్, బోరు, వాటర్ షెడ్, ఇది ఆవుల షెడ్డు. మా జీవనాధారమే ఆవుల షెడ్డు. అదే పోయినాక మేము ఎట్లా బతకాలి? మేము హైదరాబాద్లో జీవన విధానం లేదని ఊరికి వచ్చినాము. ఆ ఊర్లోకి వచ్చినాక ఇది ఇట్లా పొలాలు పోవడానికి అంతా ఊర్లో అంతా పబ్లిక్ అంతా నారాజు అయిపోయారు. వీళ్ళకు భరోసా ఇప్పుడు ఎమ్మెల్యే కానీ మంత్రి కానీ ఎవరు భరోసా ఇస్తలేరు. మరి వీళ్ళకి నీరు దాదాపు ఒక 1 month 20 days అవుతుంది. ఎటువంటి భరోసా లేదు, ఏది లేదు. ఎంతసేపు ఉన్న రోడ్ వస్తుంది మీకు, అది ఇస్తాం ఇది ఇస్తాం అంటారు కానీ మాకు రోడ్ వద్దని మేము కొట్లాడుతున్నాం. మరి వీళ్ళు ఏంది సమస్య అనేది చెప్పడం లేదు. ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలని కోరుతున్నాం. ఎందుకు తీసుకోవట్లేరు మరి? పైసలు ఇస్తా అంటుంది కదా ప్రభుత్వం. మాకున్న జీవనాధారం ఇదండి. మేము పైసలు తీసుకుంటే ఎన్ని రోజులు ఉంటాయి పైసలు? మాకు పైసలు వద్దు. మా తాత ముత్తాతల నుంచి మాకు ఆనవాయితీ ఇది. మాకు ఇది గతంలో బీఆర్ఎస్ కూడా ఇచ్చింది కదా ఒక అలైన్మెంట్ ఇచ్చింది. అదే ఫాలో అవుతలేదా కాంగ్రెస్? అవుతలేదు. ఇది 3వ అలైన్మెంట్. ఇది ఫస్ట్ అలైన్మెంట్ ఏమవుతుందంటే గవర్నమెంట్ ల్యాండ్ ఎక్కువ ఉంది. ఆ ల్యాండ్లోకి పోయినందుకు మేము పెద్ద ఎవరు ఇబ్బంది పడలే. అది కూడా లాసే కానీ తక్కువ మంది లాస్ అవుతారు. ఈ అలైన్మెంట్ ఏంటంటే సన్నకారు రైతులు మొత్తం చాలా మంది రోడ్డు మీద పడతారు. వాళ్ళకి ఉపాధి లేదు, హామీ లేదు, ఏది మొత్తం 1 ఎకరా 2 ఎకరాలే. కనీసం మాకు 4 ఎకరాలు ఉంది కానీ ఇంకా మా దిగస అబ్బాయి ఉన్నాడా, ఆ అబ్బాయికి అయితే 2 ఎకరాలు ఉంది, 2 ఎకరాలు పోతుంది. అట్లా అలాంటి వాళ్ళు చాలా ఇబ్బంది పడతారు. వాళ్ళకి భరోసా కల్పించాలని మేము కోరుతున్నాం. మరి ఎమ్మెల్యే గారు మీ దగ్గరనే ఉంటాడు, దగ్గర గట్టికి కొడితే ఒక 4-5 కిలోమీటర్ల లోపు. మరి ఏమంటుండు అసలు? ఆయన కలిసిరా మీరు ఇంతవరకు? కలిసినామండి. ఇది సర్వే నెంబర్ రాగానే మేము ఎమ్మెల్యే దగ్గరకు పోయినాం. మా ఊరు గ్రామ పంచాయతీ అందరు కలిసి వెళ్ళినాం. వెళ్తే ఆయన ఏమన్నా అంటే సానుకూలంగా అంటే మామూలుగా ఏమన్నాడు ఫస్ట్, ఆయన నాకు పరిధిలో లేదు, నాకు సమాచారం లేదని అన్నాడు. ఈయన సమాచారం లేదని మేము అనుకున్నాం. ఆయన ఏమన్నా అంటే ధర్నా చేద్దాం, మీకు ఎంత వరకు పోరాటం చేస్తా, ముఖ్యమంత్రి దగ్గరికి పోదాం, నేను మాట్లాడతాను, నా శక్తులను కొట్లాడతా అంటే భూమి గురించి పోతుందని అంటే ఆమె ఇవ్వట్లేదు. ఎంతసేపు ఉన్న నష్టపరిహారం గురించి మేము భూమి అయితే ఖచ్చితంగా పోతుంది, నష్టపరిహారం గురించి కొట్లాడతా అని మాట్లాడుతుండు. మాకు అసలు భూమి అది మాకు ఈ RRR రోడే వద్దని మేము కొట్లాడుతున్నాం. సార్ ఏమంటున్నా లేదు అది ఓకే అయింది, ఓకే అయినట్టుంది, దాన్ని నేనేం చేయలేను, కాస్ట్ నష్టపరిహారం గురించి అయితే నేను మాట్లాడతాను. ఇంకా అట్లా ఇబ్బంది కదా అట్లయితే? చాలా ఇబ్బంది. అందుకే మేము నెల రోజుల నుంచి తిండిలే తిప్పలే, రోడ్ల మీద పడి ధర్నాలు, రాస్తారోకోలు, ఇట్లా ఎక్కడ పడితే అక్కడ ముట్టడి చేయడం, వినతి పత్రాలు ఇవ్వడం, ఎన్ని చేసినా ఎక్కడ స్పందన లేదు. మార్పు కావాలని ప్రధానంగా కాంగ్రెస్ని గెలిపించుకున్నారు. ఇట్లా రైతుల రోడ్ల మీదకి వచ్చేంత మార్పు వస్తుందని ఊహించరా అసలు? మార్పు వస్తుంది. మేము ఆకలిమంట అండి, ఇది మేము పార్టీ సంబంధించడం కాదు, ఇది కాదు, ఆకలిమంట కాబట్టి ఇది ఖచ్చితంగా మేము పండిస్తున్నాం కదా వాళ్ళందరూ తినేది. మా బాధను వెలపుచ్చుకోనికనే మేము రోడ్డు మీదకి వచ్చినాం. ఇప్పుడు ఆ సమస్య రోడ్డు మీదకి వచ్చిన వాళ్ళని కూడా ఒక పార్టీకి అంటగడుతూ ఉన్నారు. అంటే ఎగ్జాంపుల్ ఇప్పుడు మన యూరియా కోసం ఎవరైతే నిలబడ్డారో లైన్లు కట్టారో వీళ్ళందరూ కూడా బీఆర్ఎస్ వాళ్ళు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. లేదండి, మాకు వచ్చిన వాళ్ళు ధర్నేశ్వరులు అంతా నిస్వార్థంగా రైతులు, వీళ్ళంతా ఏ పార్టీ సంబంధం లేదు, ఎవరు లేరు, అందరు రైతులే, పార్టీలకు సంబంధం లేదు. మేము మొదటి నుంచి పోరాటం చేస్తున్నాం కదా, మేము అంతా కమ్యూనిటీగా ఉండి ఊరు కమ్యూనికేషన్ చేసుకుంటూ ధర్నాలు రాసోగాలు చేసుకుంటూ వస్తున్నాం. ఈ ఇండ్ల పార్టీలు లేవు, ప్రతి కుటుంబ సభ్యుడు ప్రతి పార్టీకి ఓటేషనల్ ఎవరు, ఆ పార్టీలకు సంబంధం లేదు, అంతా కొట్టిపారేస్తాం, మాకు సంబంధం లేదు. అది మరి ఎట్లా ఉంది ఇప్పుడు ఈ 2 సంవత్సరాల నుంచి చూస్తున్నాం ఇప్పుడు రైతుల పరిస్థితి ఎట్లా? ఎందుకంటే ప్రధానంగా ఇది రైతుల రాజ్యం, రైతుల కోసమే వచ్చింది, రైతుల సంక్షేమం కోసం పనిచేస్తుందని చెప్తా ఉన్నారు. రైతుల రాజ్యం అని చెప్తారు కానీ ఏసీలలో అనుకోని చెప్తే అది పద్ధతి కదండి. ప్రజాక్షేమంలోకి వచ్చి చూడాలి, ప్రజల గురించి ఏందనేది చెప్తే రైతులు చెప్తారు. ఎంతసేపు ఉన్న ఏసీలలో కూర్చొని ప్రజాప్రభుత్వం ప్రజాపాలన అంటే అదంతా ఫేక్ న్యూస్, అంతా ఉత్తజోలి, అదంతా ప్రజలు చాలా ఇబ్బంది పడుతారు. కాంగ్రెస్ ప్రభుత్వం అని అంత గొప్ప చెప్పుకుంటారు కానీ ఈ క్షేత్రస్థాయిలో లేదు, అది అస్సలు లేదు. ప్రజలు మొత్తం మాటలలో ఉంది కానీ ఆచరణ లేదు కాబట్టి వాళ్ళు చూసుకోవాలి. అట్లా ఫైనల్గా ఏం చెప్పాలనుకుంటున్నావు? సిద్ధమేనా ఇవ్వడానికి? మేము రోడ్ వద్దని మా ముఖ్య సిద్ధాంతం, మాకు రోడ్ వద్దు. వీళ్ళు ఏమో రోడ్ వస్తుంది నష్టపరిహారం ఇస్తానంటారు, ప్రయత్నం చేస్తారు. మేము చేస్తున్నాం, శాశ్వతలో ప్రయత్నం చేస్తాం. ఇంకా ఇట్లే ప్రభుత్వం మారకపోతే ఇంకా మొండిగా ముందుకెళ్తాం, దేనికైనా సిద్ధం. నా పేరు అంజయ్య, తలకొండపల్లి మండల్, గ్రామం గౌర్పల్లి. నాది ఉన్న 2 ఎకరాలు మొత్తం RRRలో పోతుంది. ఇది ఇంతకుముందు పాత అలైన్మెంట్ ఊరవతలంగా ఉండే పెద్ద పెద్ద భూస్వాములు ఉన్నారు. వాళ్ళంతా మరి ఏం బదురుకున్నారో ఏం చేసిరో ఇప్పుడు అక్కడికి వెళ్ళి తీసి 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్లు మార్చుకుంటూ పడి అంత చిన్నకారు రైతుల పొలాలు మొత్తం 1-2 ఎకరాలు ఉన్నాయి, మొత్తం పోతున్నాయి అన్న. అంతా ఈ RRR రోడ్ని ఇక్కడైతే మాకొద్దు అని మేము
వ్యతిరేకిస్తున్నాం. ఎమ్మెల్యే గారిని కలవలేదా మీరు? మేము కలిసినాం. ఆయన నా చేతులు ఏం లేదని చేతులు ఎత్తేస్తున్నాడు. నాకు తెలియకుండానే చేసిన అంటే ఆయనకు తెలియకుండా ఎట్లయితుంది? ఒక గ్రామం ఉంటుంది, గ్రామంలో ఒక సర్పంచ్ ఉంటాడు, వార్డు నెంబర్ల కాడ నుంచి గ్రామ పంచాయతీలు ఏమన్నా చేయాలంటే వార్డు నెంబర్ కాడ నుంచి అందరికీ తెలుస్తుంది. అలాంటిది ఈయన ఒక నియోజకవర్గం ఎమ్మెల్యే ఉండి ఆయనకు తెలియకుండా ఇంత రోడ్డు వచ్చే అదేనా? ఆయనకు తెలియకుండా ఏం జరుగుతుంది? అంతా చేసింది ఆయన బడా పెద్ద భూస్వాములను కాపాడడానికి సన్నకారు రైతులని మొత్తము ఆ ఎమ్మెల్యే ఆయన్నే చేస్తుండు. ఇప్పుడు వాళ్ళ సొంతం ఒక పక్క ఇది రైతుల రాజ్యం అంటుండు ముఖ్యమంత్రి గారు. ఈ రైతుల రాజ్యం కాదన్న, రెడ్డిల రాజ్యం అవుతుంది. అంత పెద్ద భూస్వాములను కాపాడనీకే, పెద్దోళ్ళని కాపాడనీకేనే కానీ రైతు రాజ్యం. రైతు ఉన్న పొలం పోయినాక రైతు రాజ్యం ఏడైతే చిప్పాడుకొని పోతాడు, చిప్పలు పట్టుకొని పోతాడు. ఉన్న ఎకరా 2 ఎకరాలు పోయినాక ఇంక రాజ్యం అవుతాడు ఆయన. ఇంకా చిప్ప పట్టుకొని రోడ్ల పొట్టి తిరుగుతాడు. మరి ఎట్లా అడ్డుకుంటారు? ఇప్పుడు మీ ఎమ్మెల్యే కూడా మీకు సపోర్ట్ చేస్తలేడు, ఆ ప్రభుత్వం దిక్కే ఉండి మాట్లాడుతున్నాడు. మరి ప్రజలందరూ ఏమో ఇంత ఇబ్బంది పడుతున్నారు. ఆయన కూతవేటు దూరంలో ఉన్న గ్రామాలు ఇవన్నీ కూడా ఒక 3-4 కిలోమీటర్ల దూరాన్ని మరి ఆయనే పట్టించుకోకుంటే ఎట్లా మీ పరిస్థితి? అందుకోసానికే మేము రస్తా రోడ్క అన్ని చేస్తున్నాం. ఇంతకు ఏ ప్రభుత్వం అయితే ఏం స్పందించలేదు. మేమైతే మా ప్రాణాలు పోయేంత వరకు అయితే దీన్ని వ్యతిరేకిస్తూ మా పొలాల కాడికి వస్తే ఎవరినైనా శావనైనా కొడతాం, సస్సనైనా చేస్తాం. మా పొలాలు అయితే ఇచ్చేది లేదు, అంతే, సిద్ధంగా లేవు. ఉన్నదా గత 10 సంవత్సరాలు ఆ ప్రభుత్వాన్ని చూసారు, ఇప్పుడు 2 సంవత్సరాల నుంచి ఇది చూస్తున్నారు. ఎట్లా అనిపిస్తున్నది పాలన? ఏం ప్రభుత్వం అన్న, 10 ఏళ్ళు అది ఇంతవరకు రైతు పథకమైన రైతులకు అన్నిటికీ అన్నీ ఉండే. ఇప్పుడు వచ్చిన 2 ఏళ్ళనే సంవత్సరం నుంచి యూరియా బస్తాలకు అవి దొరుకుతలేవు. ఇప్పుడు ఈ ఇట్లా రైతు రాజ్యం అని ఇట్లా ఉన్న చిన్నకారు రైతులు మొత్తం మోసపోయి అంతా ఇది రెడ్డిల రాజ్యం అయిపోయిందన్న. రైతు రాజ్యం కాదు, దొరల రాజ్యం. ఏం చెప్పాలనుకుంటున్నారు మరి ఫైనల్గా ప్రభుత్వానికి, మీ ఎమ్మెల్యేకు, ముఖ్యమంత్రికి? ఫైనల్ ఒకటే అన్న, పాత అలైన్మెంట్ పోతే RRR వేయండి. మీ చిన్న కారు రైతులని ఆ వాగం చేయకండి, మేము అదే కోరుతున్నాం అన్న. ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు, ఈ ఏరియాకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే. ఆయనకు కూతవేటు దూరంలో ఉన్నటువంటి గ్రామాలు ఇవన్నీ. జస్ట్ ఒక 3 కిలోమీటర్ల నుంచి 5 కిలోమీటర్ల వ్యవధిలో ఉన్నటువంటి గ్రామాలు. ఇక్కడ దీనికి సంబంధించిన అలైన్మెంట్ ఏదైతే గతంలో కేసీఆర్ గారు ఇచ్చినారో అది ఎవరిని ఇబ్బంది పెట్టకుండా గవర్నమెంట్ ల్యాండ్స్ నుంచి పోయేది. ఒకవేళ కొంతమంది ఒక 10% ఆఫ్ ఫార్మర్స్ తీసుకున్నా కూడా కొంచెం ఎక్కువ మొత్తంలో భూములున్న రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పొలాలంగా పోయింది. కాబట్టి గతంలో అంత ఇబ్బంది లేకుండే దాన్ని మార్చి కావాలనే ఈరోజు ఏదో ఇక్కడ ఉన్నటువంటి ప్రజలను, పెద్దలని బాగుపెట్టడం కోసం, పెద్దోళ్ళని కాపాడడం కోసం ఇక్కడ ఉన్నటువంటి పేదల పొట్ట కొడతా ఉన్నది ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పి వీళ్ళు ఆవేదనతో మాట్లాడుతూ ఉన్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉన్నది. నిజంగా చూసుకుంటే ఇదంతా కూడా పంట పొలాలు ఇవన్నీ కూడా కనిపిస్తూ ఉన్నాయి మనకు. ఇవన్నీ కూడా పండే పొలాలు. ఈయన ఏదైతే అలైన్మెంట్ ఇచ్చారో ఇక్కడ దాదాపుగా 1000 ఎకరాలు పోతూ ఉన్నది. ఆ ఎకరాలన్నీ కూడా ఏ ఒక్క ఎకరం కూడా బీడు భూములు లేవు, పడాగుబడ్డ భూములు లేవు. మొత్తం కూడా పంట పొలాలు పండుతూ ఉన్నాయి. ప్రజెంట్ ఇందులో కూడా చూస్తూ ఉన్నాం. ఇది కూడా మనకు పత్తి వేసిండ్రు, ఇది పత్తి పొలం. దీనికి కూడా సంబంధించి మొత్తం ఇదంతా కూడా పంట పొలాలే కనిపిస్తూ ఉన్నాయి. మరి ఇక్కడ ఎందుకు మార్చాల్సి వచ్చింది ఏంది అని చెప్పి ప్రజలందరూ కూడా ఇక్కడ స్థానిక ఎమ్మెల్యేని అడిగే ప్రయత్నం చేస్తే ఆ ఎమ్మెల్యే కూడా నా చేతిలో ఏం లేదు, నాకు సంబంధం లేకుండా వచ్చిందని చెప్పి మాట్లాడుతూ ఉన్న మాటలు అయితే వీళ్ళు చెప్తా ఉన్నారు. నిజంగా ఒక ఎమ్మెల్యేకు తెలియకుండా ప్రభుత్వం ఆయన నియోజకవర్గంలో ఎట్లా పనులు ప్రారంభిస్తుంది? దీన్ని కూడా ఒకసారి ప్రజలందరూ గమనించాల్సిన పరిస్థితి అయితే చాలా ఖచ్చితంగా ఉన్నది. వీళ్ళు గత 10-15 రోజుల నుంచి కావచ్చు, ఒక నెల రోజుల నుంచి కావచ్చు, వీళ్ళు ఈ విషయం తెలిసిన దగ్గర నుంచి అనేక సార్లు ధర్నాలు, రాస్తారోకోలు ఇవన్నీ చేస్తూ ఉన్నారు. కానీ ప్రభుత్వం నుంచి మరి ఒక ఎమ్మెల్యేగా ప్రభుత్వాన్ని తీసుకొచ్చే పరిస్థితో, లేకుంటే ఆయన ఈ ధర్నాలలో పాల్గొని మీకు అండగా ఉంటాను, నేను ఇక్కడ రానియకుండా చూస్తాననే మాటలు అయితే ఎమ్మెల్యే నుంచి కనిపిస్తలేవు. మరి ముఖ్యమంత్రి గారు కూడా ఇదే ఏరియాకు సంబంధించినటువంటి వ్యక్తి, నేను పాలమూరి పులిబిడ్డను, నేను అభివృద్ధి చేస్తా, పాలమూరు అభివృద్ధి నా లక్ష్యం అని చెప్పి చెప్తా ఉన్నారు. ఏ అభివృద్ధి చేసినా ముందు పాలమూరు నుంచి మొదలు పెడతా అన్నారు. మరి అదే అభివృద్ధిలో భాగమే అనుకోవచ్చా ఇది ఏంది అనేది కూడా ఒకసారి ఆలోచించాల్సినటువంటి పరిస్థితి ఉన్నది. ఏదేమైనప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా వేలాది మంది రైతులు మోసపోతూ ఉన్నారు, వేలాది మంది రైతులు గోసపడతా ఉన్నారు. కాంగ్రెస్ మార్పు కావాలని చెప్పి ఓట్లు వేసి కాంగ్రెస్ని గెలిపించుకొని ఈరోజు అదే రైతులందరూ కూడా గతంలో 10 సంవత్సరాలు మా మీద ఇవిగా వాళ్ళలేదు, ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిన తర్వాత మొత్తం నడ్డి విరగొడుతూ ఉన్నారు రైతులదని చెప్పి వీళ్ళు మొత్తుకుంటూ ఉన్న పరిస్థితి. ప్రభుత్వం ఇప్పటికైనా ఖచ్చితంగా దీన్ని తలొగ్గి
గతంలో ఏదైతే అలైన్మెంట్ ఇచ్చారో కేసీఆర్ గారు ఎవరిని ఇబ్బంది పెట్టకుండా అదే అలైన్మెంట్ని కొనసాగించాలని చెప్పి మా మీడియా ద్వారా కూడా మేము వేడుకుంటా ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉన్నది.